హాయ్ గాయ్స్, ఇవాళ మా మమ్మీ అయితే టమాటా పచ్చడి చేస్తుందన్నమాట. అది ఇడ్లీలోకి అట్లలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దాని ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ మనం టమాటాలు ఎన్ని కావాలో తీసుకుందాం. ఫస్ట్ టమాటాలు 2 కేజీలు పచ్చడి పడుతున్నాను ఫ్రెండ్స్. 2 కేజీల టమాటాలు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా తుడుచుకోవాలి తడి లేకుండా. ఇవన్నీ తడి లేకుండా తుడిచేసాం, ఆరబెట్టేసాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇప్పుడు టమాటాలన్నీ వేసేసుకొని బాండీలో నీళ్ళు లేకుండా వేసేసుకోవాలి. నేను 2 కేజీకి 100 గ్రాములు చింతపండు, నేను 2 కేజీలు టమాటాలు కాబట్టి 200 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంట వస్తుంది. టమాటాలన్నీ బాగా మెత్తగా అయ్యేదాకా ఇంకా దగ్గర పడాలి. ఇంతే సరిపోతుంది. ఇంత దగ్గరగా అయితే ఇంకా మనం గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా చల్లారేవాలి. తర్వాత ఇంకో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఇవన్నీ లైట్గా వేపించుకొని పొడి చేసుకోవాలి. మనం ఇందాక మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం. ఇదంతా చల్లారిపోయిందంతా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. తర్వాత ఒక గుప్పెడు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందాం. కళాయి పెట్టుకొని ఆయిల్ మరగాలి. 1/2 కిలో వరకు ఆయిల్ పోసాను. తర్వాత 3 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం అంత కరివేపాకు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు. ఇవన్నీ దోరగా వేగాలి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఇంగువ వేద్దాం. ఇంగువ కూడా బాగా మంచి వాసన వస్తుంది. చిన్న మంట మీద పెట్టుకొని బాగా వేగాలి. ఓకే గైస్, తాలింపు అయిపోయింది. దీన్ని బాగా చల్లారనిద్దాం. ఇది పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఇందులోకి 2 కేజీల టమాటాలకి 200 గ్రాముల కారం వేసుకోవాలి. తర్వాత ఇదే కప్పులో 3/4 సాల్ట్ వేసుకోవాలి. కావాలంటే మనం ఇంకా కలుపుకోవచ్చు. దీన్ని స్లోగా మనం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడి కూడా మనం యాడ్ చేసేసుకుందాము అందులో. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్నాం కదా, కారం, ఉప్పు అన్నీ. ఇప్పుడు మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా, అది కూడా చల్లారిపోయింది. ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది బయట అయితే 1 రోజులు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే మీకు 3-4 మంత్స్ వరకు ఏమీ పాడవకుండా ఉంటుంది. ఇది చట్నీలు, ఇడ్లీలోకి, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. అంతే గాయస్, యమ్మీగా నోరూరించే టమాటా నిల్వ పచ్చడి రెడీ. మీరు ఇలాగ చేసుకుంటారని అనుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్. మా వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.